వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి నేను ఇక వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, ఆఫ్ కోర్స్ ఒక ఎంపీగా ఒక వ్యక్తిగా తనకు ఆ స్వేచ్ఛ ఉంది. రాజకీయాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయనకి ఇచ్చినటువంటి ఎంపీ పొజిషన్ హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. ఏదైనా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. బట్ ఒక పొలిటికల్ కోణంలో చూసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్లో చూసినా, వైఎస్ ఫ్యామిలీతో 3 తరాలుగా విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ఏమంటారు సాన్నిహిత్యం, ఆ కోణంలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ముగింపు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య వచ్చినటువంటి ఆ ముగింపు, అది అన్యాయమైన ముగింపు. చాలా సాన్నిహిత్యం ఉంది వైఎస్ ఫ్యామిలీతో 3 తరాల నుండి. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి చాలా ప్రియారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో దాకా నంబర్ 2 అన్నంత పొజిషన్ హోల్డ్ చేశారు. విజయసాయి రెడ్డి గారికి ఇంత గుర్తింపు వచ్చింది అని అంటే డెఫినెట్లీ వైఎస్ ఫ్యామిలీ నుండి, అందులో అయితే నో డౌట్. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి ఎంచుకున్న సందర్భం అన్యాయమైన సందర్భం అంటూ ఉన్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ క్యాడర్ కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి తెగదెంపులు చేసుకోవడం ఒకటి కరెక్ట్ కాదు, డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అనుభవించారు, ఆ హోదాలు అనుభవించారు. అధికారం పోగానే కొన్ని రోజులు కూడా నిలబడలేకపోయారు. వైసీపీ కష్టకాలంలోనే ఉందిగా. ఇప్పుడు వదిలేయడం ఏంటి? బై డిఫాల్ట్గా పార్టీ మీద మానసిక దాడిగా ఇది. ఇంకో కీలకమైన పాయింట్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలోనే లేరు. మేము ఆయన వచ్చేంతవరకు కాకుండా 4 రోజులు ఆగి రాజీనామా చేసింటే ఏమయ్యేది? ఇది కూడా ఒక మానసిక దాడిలాగే చూడాలి వైసీపీ మీద, జగన్ మీద. 45 రోజులు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రాజీనామా చేసింటే ఏమైనా ముహూర్తం మించిపోతూ ఉండేనా? ఏదైనా కనుక వాస్తు దోషం ఉందా? ఏదైనా రావుకాలం ఉందా మళ్ళీ తర్వాత? లేదే. ఆయన వచ్చిన తర్వాత చేసి ఉండొచ్చు కదా. వీలైతే కలిసి ఆయన విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి ఏమున్న ఇష్యూస్ కలిసి కావాలంటే బయటకు వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను రాజకీయాల్లో ఉండలేను అని చెప్పి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో పాజిటివ్ అయ్యేది. విజయసాయి రెడ్డి గారు బయటకు పోయినా కూడా జగన్ గారు అసలు ఇండియాలోనే లేరు. ఆయనను కలిసే ప్రయత్నం చేసేటారు. మరి లోపల చేశారో మనకు తెలియదు, కానీ బయట అయితే కలిసే ప్రయత్నం చేయలేదు. కలిసి చెప్పిండొచ్చు ఈ మాట. ఆయన ఇండియాలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా లేకపోయినా ఎంపీ సీట్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని ఉండొచ్చు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ క్యాడర్ని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా కొంతకాలం ఆగి ఉండొచ్చు. ఇవేమీ చేయలే. అటువంటిప్పుడు మరి ఇది అన్యాయమైన ముగింపు. కానీ విజయసాయి రెడ్డి గారు ఇటు వైఎస్ ఫ్యామిలీతోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనో తాను తీసుకున్నటువంటి ముగింపు టర్ను అన్యాయమైన రాంగ్ టైం, డెఫినెట్లీ రాంగ్ టైం. ఏ వ్యూ పాయింట్లో చూసుకున్నా కూడా రాంగ్ టైం. అండ్ ఆయన తప్పుకుంటున్నానన్న ప్రకటనలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరే కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరు, జనసేన అధ్యక్షుడి పేరు, మోడీ గారి పేరు, అమిత్ షా గారి అన్ని పేర్లు మెన్షన్ చేసుకుంటూ ఈ జగన్ గారి పేరు కూడా మెన్షన్ చేశారు. అంటే అందరితో ఈయన కూడా సమానమేనా దాని అర్థం. వైసీపీ నుంచో రాజకీయాల నుంచో తప్పుకుంటున్నప్పుడు ఆయన మొత్తం ట్రావెల్ అయిందంతా వైసీపీతోనే, వైఎస్ ఫ్యామిలీతోనే కాబట్టి ట్వీట్ అంతవరకే పరిమితం చేసి ఉండొచ్చు కదా. మిగతా పేర్లన్నీ కూడా ఏం అవసరం? సో ఏ వ్యూ పాయింట్లో చూసినా, ఏ ఆస్పెక్ట్లో చూసినా విజయసాయి రెడ్డి గారు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ ఫ్యామిలీకి ఇచ్చిన ముగింపు అయితే మాత్రం అన్యాయమైన ముగింపే.